ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. దేవుడి నామానికి ప్రశస్తమైన వందనాలు కలుగునుగాక. ఈ సాయంకాల సమయంలో బెతెస్దా ప్రార్థనా మందిరం ద్వారా ఫేస్బుక్ యొక్క లైవ్లోకి మీతో ముఖాముఖిగా మీతో కొంత సమయం దేవుడితో సహవాసం చేయడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఈ చక్కటి సమయముపై ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈరోజు బెతెస్దా ప్రార్థనా మందిరంలో నుండి ఫస్ట్ టైం ఫేస్బుక్లోకి లైవ్లోకి వచ్చి దేవుని ఆరాధించాలని కొన్ని దినాలుగా మేము ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ని ఈరోజు ఈ విధంగా మీతో కలిసి ప్రారంభించడానికి దేవుడు ఇచ్చిన చక్కటి అవకాశానికి ప్రభు యేసుక్రీస్తు నామములో మరొకసారి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎవరైతే చూస్తున్నారో ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు యేసుక్రీస్తు నామములో మా సంఘం తరపున మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఈ చక్కటి సమయంలో ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనని మనం ప్రారంభం చేసుకుందాం. యేసుతో సహవాసం అనే ఈ సమయంలో మరి ప్రార్థనతో ప్రారంభిస్తూ దేవుడు నామానికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దాం. ప్రార్థన చేస్తున్న ఈ సమయంలో పరిశుద్ధుడా పరిశుద్ధుడా గొప్ప దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలకు ఆయన కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మీ పాదాల దగ్గర చేరి ఈ సాయంకాల సమయంలో మీతో సహవాసం చేయడానికి నిరీక్షణ కృపకై దేవ స్తోత్రాలు. దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుడు వాక్యం తెలియపరుస్తుంది కనుక మీతో కొంత సమయం మేము కలిసి ఆరాధించడానికి ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ ఈరోజు బెతెస్దా ప్రార్థనా మందిరం ద్వారా అయా అయిపోతుంది మా స్నేహితుల దగ్గరకు సువార్తను చేరవేయడానికి వారిని కూడా ఈ ఆరాధనలోకి ఈ సహవాసంలోనికి పాలిభాగస్తులు చేయడానికి మీరు ఇచ్చిన కృపకై దేవ స్తోత్రాలు. ఎంతమంది అయితే చూస్తున్నారో వారిని వారి కుటుంబాలను మీరు దీవించండి. అయా యొక్క ఫేస్బుక్ లైవ్ ద్వారా వారి కుటుంబంలో ఉన్న అక్కర్లు మీరు తీర్చండి. మీ బిడ్డలతో మీరు మాట్లాడతారని ఈ సందులో ప్రార్థిస్తున్నాం. పాటలో మీరు తోడుగా ఉండి నడిపించమని, వాక్యంలో మీరు తోడుగా ఉండి నడిపించమని, చూస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించి ఆస్వాదించమని యేసు సర్వశక్తి గల నామంలో ఈ ప్రార్థన మనలో సమర్పించి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ఈ సమయంలో కొన్ని గీతాలు పాడుతూ ప్రభువుని మనం స్తుతిద్దాం. నీతో నా జీవితం సంతోషమే ప్రధానమై ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. భీకరధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నాహితుడవు నీవే. భీకరధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నాహితుడవు నీవే. కలనైన మారువను నీవు నడిపిన మార్గం, జలమైన విడువను నీతో సహవాసం. కలనైన మారువను నీవు నడిపిన మార్గం, జలమైన విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా,
సంతోషమందైనా ప్రేమలయందైనా నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. సంతోషమందైనా ప్రేమలయందైనా నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడానైన నేను కనికరింపబడితిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడానైన నేను కనికరింపబడితిని. నీలో నిలచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపతో నన్ను నింపుచున్నావు. నీలో నిలచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపతో నన్ను నింపుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. హల్లెలూయా. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఫేస్బుక్ లో లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి ప్రేమపూర్వక ఎవరైనా చూస్తూ దయచేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఈ యొక్క ఆరాధనలో వారు కూడా పాలిభాగస్తులకు ప్రేమపూర్వకంగా వారి ఆనందమే ఆశ్రయపురమైన యేసయ్య నీలో అనే పాట పాడుతూ ప్రభు నామమును స్తుతిద్దాం. చాలా చక్కగా ప్రభు సందులో ఆనందిస్తూ ఆర్భాటిస్తూ ఆయన సందులో పాడటానికి పరవశించడానికి దేవుడు మనకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని మనం అందిపుచ్చుకుందాం. హోసన్నా సాంగ్స్ లో నుంచి ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన నీలో యేసయ్య అనే పాట పాడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం. ఆయన ఉన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దాం. కలిసి పాడుతూ ప్రభుని ఆరాధిద్దాం. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన నీలో అనే పాట పాడుతూ ప్రభుని స్తుతిస్తూ పాడదాం. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్య నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపుర
చేసెదా చిరకాలము, నివాసము చేసెదా చిరకాలము. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడానికే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. హల్లెలూయా. ఆయన ఎంతగా స్తుతించిన ఆనందమే, ఆయన సన్నిధిలో ఉల్లాసం ఉత్సాహం పొంగుతూనే ఉంటుంది. ఆయన ఎంత స్తుతించినా కానీ వేవేల మూలతో ప్రభుని స్తుతించిన ఆయన రుణాన్ని మనం తీర్చలేదు. ఈ సమయంలో మరొక గీతాన్ని పాడుతూ ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఆయన ఘనమైన నామాన్ని మనం మహిమపడతాం. ఈ సమయంలో మరో చక్కని గీతాన్ని పాడుకుంటూ ప్రభు నామానికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దాం. యేసన్న పాటల్లో నుంచి మరో పాట పాడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం. ఆయన నామానికి వెలలేని వందనాలు, లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన నామాన్ని గణపరుస్తూ ఆయన నామాన్ని మనం ఆరాధిద్దాం. ఆయన నామానికి మహిమా ఘనత ప్రభావం తెచ్చుదాం. ఈ సమయంలో ఓ చక్కని పాట మనం పాడుతూ స్తుతిద్దాం. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే అని పాట పాడుకోవచ్చు. దేవుడు నామాన్ని స్తుతిద్దాం. ఆయన ఉన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దాం. హోసన్నా సాంగ్స్ లో నుంచి జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే అని పాట పాడుకోవచ్చు. ఆయన నామాన్ని స్తుతిద్దాం. ఆయన తోటలో ద్రాక్షావళిలో మనం నాటబడి ఆయన ఆరాధించడం మనకు ఎంతైనా క్షేమము, ఎంతైనా భాగ్యం. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ఆయన నామాన్ని కనపడతాం. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, పరలోక
పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకాటి నిరాపరిచావా, నన్ను అంటుకాటి నిరాపరిచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, నా స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి, నా మంచి కుమారి, నీకిష్టమైన పాత్రలు చేయా, నీకిష్టమైన పాత్రలు చేయా, నన్ను విసిరేయక సారెపై నుంచావా, నన్ను విసిరేయక సారెపై నుంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, నా స్తుతి మహిమలు నీకే. నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, త్రియేకదేవా ఆది సంభూతుడా, త్రియేకదేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించెదా, నిన్ను నేనేమని ఆరాధించెదా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, నా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, నా స్తుతి మహిమలు నీకే. హల్లెలూయా. మంచిది. ఇప్పుడు దాకా చక్కగా పాట పాడుతూ మీతో కలిసి దేవుని సందులో ఆయన ఆరాధించడానికి దేవదేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశానికై ప్రభు నామానికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చేస్తున్నాను. మంచిది. ఈ సమయము చాలా విలువైనది. దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయనలో నుండి జీవ నదులు బయలుదేరి అవి ఎండిపోయిన జీవితాలను బాగు చేస్తాయి. దేవుడు మాట్లాడితే అనేకులకు స్వస్థత, దేవుడు మాట్లాడితే అనేకులకు క్షమాపణ, దేవుడు మాట్లాడితే రోగముల నుండి వారు స్వస్థత పొందుతారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా ఒక మాట చెప్పాడు, నా వాక్యము అగ్ని వంటిది కాదా, నా వాక్యము శుద్ధ వంటిది కాదా అని దేవుడు తన మాటల ద్వారా తెలియజేస్తున్నాడు. ఈ సమయంలో దేవుని సందులో వాక్యము ద్వారా మీ మధ్యకు రావడానికి దేవుడు ఇచ్చిన మహాకృపకై వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి నామానికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఆయన ఉన్నతమైన నామానికి మహిమా ఘనత ప్రభావం తెలియజేద్దాం. ఈరోజు మీ మధ్యకు దేవుని వాక్యమును చేత పట్టుకొని రావడానికి దేవుడిచ్చిన మహాకృపకై వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి మొదటిసారి మీతో నేను పరిచయం చేసుకోవాలని ఆశపడుతున్నాను. నా గురించి తెలిసిన నా స్నేహితులు, నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు, నా సాక్ష్యము, నా జీవితము వారందరికీ తెలుసు. అయినప్పటికీ ప్రభు కృప ద్వారా నా చిన్న సాక్ష్యాన్ని నేను మీతో పంచుకొని
దేవుని సన్నిధిలోకి వాక్యంలోకి వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. చూడండి నా ప్రేమిని వారా, నా గురించి అంత గొప్పగా చెప్పుకోవడానికి ఏమి లేదు, కానీ చిన్నతనం నుంచే నా యొక్క జీవితంలో మరి పాపం అనేది సహజంగా ఉంటుంది. పాపంలోనే నేను ఉన్నప్పుడు, నా దేవునికి నేను వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు, నాకు ఊహ పెరిగిన కాంచి చెడు స్నేహాలతో చెడు అలవాట్లతో ఉంటున్నప్పుడు దేవుడు నన్ను కనికరించాడు. నా పాపముల కోసం యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. నా కోసం ఆయన రక్తం చిందించాడు. నా కోసం ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన నా కోసమే సమాధించబడి నా కోసం తిరిగి లేచాడని నేను వాక్యం విన్నప్పుడు దేవుని మహాకృపను బట్టి నా యవన కాలంలో 14వ సంవత్సరం దేవుడు తన యొక్క దాసుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు నా పాపములన్నీ యేసు పాదాల దగ్గర నేను విడిచిపెట్టి, ఆయన సన్నిధిలో నా పాత రోత బ్రతుకులు విడిచిపెట్టి, ఆ రోజు ఒక మంచి తీర్మానం తీసుకొని ప్రభు యొక్క మహాకృపను బట్టి మే నెల 2000 సంవత్సరం మే నెల 14వ తారీఖు ప్రభు నామంలో నేను మా పాప క్షమాపణ మారు మనసు పొంది ఆ మీటింగ్స్ అయిపోయిన తర్వాత నేను బాప్తిసం తీసుకోవడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి దేవుని బిడ్డగా జీవిస్తూ, దేవునితో కలిసి నడుస్తూ, ఈ రోజు మీ ముందు ఒక చిన్న సంఘానికి ఒక పాస్టర్గా ఉంటూ మీతో కూడా ఫేస్బుక్ లైవ్ లో రావడానికి జరిగింది. నా పేరు బ్రదర్ ఐజాక్ పాల్. దేవుని మహాకృపను బట్టి మాచర్ల ప్రాంతంలో మరి రూప్ లైన్ యొక్క బోర్డు మీద 7వ వార్డులో పరిచర్య చేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఎన్నో దినాలుగా ఫేస్బుక్ లో లైవ్ ఇవ్వాలి అని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని మహాకృపను బట్టి ఈ రోజు ఈ లైవ్ ఇవ్వడానికి ప్రార్థన ద్వారా దేవుడు తన కృప చూపాడు. వందనాలు. చూడండి, నా చిన్న సాక్ష్యము నా గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు, కానీ మునుపు నేను దురస్తునై ఉండగా దేవుడు నన్ను సమీపస్తుడిగా చేశాడు. పౌలు ఒక మాట అంటాడు, పాపులందరికంటే ప్రధాన పాపిని నేనే అంటాడు. మన గురించి గొప్పగా చెప్పుకోవటం ఏం లేదు, కానీ క్రీస్తుతో మనం కలిసి జీవిస్తున్నప్పుడు, క్రీస్తుతో కలిసి మనం నడుస్తున్నప్పుడు మనం ఏమై ఉన్నామో తెలుసుకుంటే చాలా బాగుంటుంది. సరే, మనిషిని వాక్యంలోకి వెళ్దాం. క్లుప్తంగా కొన్ని నిమిషాలు దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. ఈరోజు మీ మధ్యకు జీవగ్రంథముల నుండి యోహాను రాసిన మొదటి పత్రికలో నుంచి కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయాన్ని లేదు, ఇక్కడ మనం చూసిన వాక్యంలో దేవుడు చక్కటి వాక్యం చెబుతున్నాడు. ఏమంటే, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. చూడండి, దేవుడి వాక్యాన్ని మనం చూసినట్లయితే చాలా చక్కగా వర్ణిస్తున్నాడు ఇక్కడ యోహాను భక్తుడు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు. ఈరోజు నేను ఈ యొక్క యోహాను పత్రికలో నుంచి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్న సబ్జెక్ట్ ఏంటంటే, దేవుడు వెలుగై ఉన్నాడని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. దేవుడు వెలుగై ఉన్నాడని యోహాను ఆ యొక్క సంఘాలకి తెలియపరుస్తున్నాడు. ఈ యొక్క యోహాను గురించి మనం నేర్చుకున్నట్లయితే చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సేవా పరిచర్య, ఆయన మినిస్ట్రీని ప్రారంభించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా పేతురును ఆంద్రేయును దేవుడు పిలిచాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు చేపలు పట్టుకుంటున్న జాలర్లైన మరి యోహాను యాకోబును కూడా చూసి, మీరు నన్ను వెంబడించండి అని చెప్పగానే ఆ యొక్క యోహాను యాకోబు ఇద్దరు అన్నదమ్ములు కూడా తమ తండ్రి దగ్గర తమ వలలను తమ పడవలను విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువును వెంబడించినట్లుగా మనం చూస్తాం. చూడండి, నా ప్రేమైన వాళ్ళరా, ఈ యొక్క యోహాను నుంచి కొన్ని సంగతులు మనం నేర్చుకోవాలని ఆశపడుతున్నాం. ఈ యోహాను నుంచి కొన్ని సంగతులు మనం నేర్చుకోవాల్సిందంటే, ఈ యొక్క యోహాను నా ప్రేమైన వాళ్ళరా యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల్లో అత్యంత ప్రధానుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు ఆయన ముగ్గురు శిష్యులు ఉంటారు. ఆ ముగ్గురు శిష్యుల్లో ప్రధానుడైన వాడు ఒకడు యోహాను. ఈ యోహాను గురించి ఆ గ్రంథకర్త ఓ చక్కని మాట రాస్తున్నాడు. ఏంటంటే, యేసుక్రీస్తు రొమ్మున ఆనుకునే వ్యక్తి అని. ఎప్పుడు కూడా యోహాను
యేసుక్రీస్తు రొమ్మున ఆనుకొని దేవునికి దగ్గరగా ఉంటూ సహవాసం చేసే వ్యక్తిగా మనం చూస్తాం. ఈ యోహాను ఏమేమి పత్రికలు రాశాడు మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా యోహాను సువార్త రాశాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే మొదటి యోహాను, రెండో యోహాను, మూడో యోహాను, ప్రకటన గ్రంథం రాశాడు. ఈ యొక్క యోహాను గురించి కొన్ని విషయాలు మనం చూసినట్లయితే, యోహాను సంపూర్ణమైన ఆయుష్ కలిగి కనీసం 90 సంవత్సరాలు పైబడి ఆయన జీవించాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో శ్రమలు పొందాడు. ఈ యోహాను గురించి మన అందరికీ తెలుసు. ఈ యోహాన్ని ఆ యొక్క నీరో చక్రవర్తి కాలంలో ఏం చేశారంటే, అతన్ని కాలుతున్న నూనెలో పడివేశారు. కాలుతున్న యొక్క గంగాలలో పడేసినప్పుడు దేవుని మహాకృప నుండి ఆ కాలుతున్న నూనె నుండి యోహాను బ్రతికింపబడతారు. ఇంకా మనం చూసినట్లయితే యోహాన్ని దేశపై పద్మాసు దీవుల్లో పడేస్తారు. జనసంచారం లేని ఆ యొక్క ప్రాంతంలో తీసి పడేసినప్పుడు యోహాను ఆత్మవశుడై ఉన్నప్పుడు, మరి దేవుడు తనకు దర్శనం ఇచ్చినప్పుడు 7 సంఘాల గురించి ఆయా సువార్త ప్రకటించమన్నప్పుడు రాబోయే సంగతులను, జరగబోయే సంగతులను యోహానుకు చూపించినప్పుడు మరి ప్రకటన గ్రంథం గురించి రాయడం జరిగింది. ఈరోజు యోహాను గురించి కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. యోహాను పత్రికలో నుంచి మనం మొట్టమొదటి అధ్యాయంలో మనం నేర్చుకునే ఒక చక్కని పదం ఏంటంటే, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి అంత మాత్రం లేదు. చూడండి, ఈ యొక్క భక్తుడు చీకటి గురించి ప్రస్తావన తెస్తున్నాడు. ఎందుకు చీకటి గురించి ప్రస్తావన తెస్తున్నాడంటే, ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ చీకటి ఏ మాత్రము ఉండనే ఉండదు. ఎక్కడైతే వెలుగు ఉండదో అక్కడ చీకటి ఉంటుంది. అదే గ్రంథకర్త అంటాడు, ఎక్కడైతే చీకటి ఉంటుందో అక్కడ ప్రతి విధమైన నీచమైన కార్యాలు అక్కడ ఉంటాయంటాడు. ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ పాపము చేయడానికి మనుషులు రారు. ఎందుకంటే అక్కడ వెలుగుతుంది కాబట్టి వారు పాపము చేయజారు. ఈరోజు ఒక మాట, చక్కని మాట చెబుతున్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి దేవుడు ఎవరినైతే వెలిగిస్తాడో, ఎవరి జీవితాలను అయితే వెలిగిస్తాడో వారు ఎన్నటికీ కూడా పాపము చేయరు, పాపము చేయజారు. ఎందుకని చూసినట్లయితే నా ప్రియమైన వాళ్ళరా, ఈ గ్రంథకర్త ఈ యొక్క యోహాను ఏమని పరిచయం చేస్తున్నాడంటే, ఈ పత్రికలో 3 విషయాల్లో యోహాను ఈ యొక్క 5 అధ్యాయాల్లో 3 విషయాలు తేల్చి చెబుతాడు. మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు వెలుగై ఉన్నాడు. తర్వాత అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు జీవమై ఉన్నాడు. తర్వాత అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు ప్రేమై ఉన్నాడు. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన యందు ద్వేషం ఏమాత్రం లేదు. ఆయన దగ్గర కోపము, కక్షపూరితమైన పరిస్థితులు ఏమీ లేవు. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన మొదటిగా వెలుగై ఉన్నాడు, రెండోది ఆయన జీవమై ఉన్నాడు, మూడోది ఆయన ప్రేమ స్వరూపి ఉన్నాడు. ఈ రోజు వెలుగై ఉన్న దేవుడి గురించి నేను ఒక చక్కని సాక్ష్యం ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఏంటి ఆ సాక్ష్యం చూసినట్లయితే 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుదాం. ఏముంది ఇక్కడ చూసినట్లయితే నా ప్రియమైన వాళ్ళ, జీవ వాక్యమును గురించి ఆది నుండి ఏది ఉండినో, మేము ఏది ఇంటిమో, కన్నులారా మేము ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూసినో అది మీకు తెలియజేయుచున్నాం. చూడండి నా ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క యోహాను ఓ చక్కని పదం చెబుతున్నాడు. ఏంటని చూడండి, ఏమని చెబుతున్నాడు? మేము ఏది విన్నామో. ఈ మాట మనం గమనించాలి. యోహాను వల్ల గుద్దినట్టు గట్టిగా చెబుతున్నాడు. మేము ఏమి వింటిమో, ఏమి కన్నులారా చూచితిమో, ఏది నిదానించి కనుగొన్నాయో, మా చేతులు దేని తాకి చూచినవో దాన్ని బట్టి మేము సాక్ష్యం ఇస్తున్నాం. దాని గురించి మీకు తెలియజేస్తున్నాం. ఎంత గొప్ప సాక్ష్యం అండి! కోర్టుల్లో కూడా ఇంత గట్టిగా ఎవరు కూడా సాక్ష్యం పలకరండి. కోర్టుల్లో కూడా ఇంత గట్టిగా ఎవరు సాక్ష్యం చెప్పలేరు. కానీ యోహాను చెబుతున్నాడు, అయ్యా మేము ఏది విన్నామో, ఏది చూసామో, ఏది నిదానించి కనుగొన్నామో, మా చేతులు ఏవైతే తాకినవో ఆ దేవుని గురించి మేము తెలియజేస్తున్నాం. ఆయన ఏమై ఉన్నాడంటే వెలుగై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చీకటిలో ఉన్న వారిని ఆయన విడిపించి వెలుగులోనికి తీసుకురావడానికి నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. వెలుగై ఉన్న దేవుడు, ప్రకాశించే దేవుడు. దేవుడు వాక్యం తెలియపరుస్తుంది, ఆయన యాకోబులో నుండి ఉదయించే సూర్యుడు, నీతి సూర్యుడు. పాపమైన బ్రతుకుతో, నిష్కలంకమైన జీవితంతో, పాపమైన మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడు, వెలుగై ఉన్న దేవుడు, ప్రతి వారిని వెలిగించే దేవుడు. చూడండి నా ప్రియమైన వాళ్ళరా,
పౌలు తన యొక్క పత్రికలో, కొరింథీ రాసిన పత్రికలో రాస్తూ, సాతాను ప్రతి వారి యొక్క నేత్రాలకు గుడ్డితనం కలిగేశాడు. ఈరోజు లోకంలో చీకటిలో నడుస్తుంది, గుడ్డివారిగా నడుస్తున్నారు. యేసుక్రీస్తు మాట చెబుతాడు, గుడ్డివాడు త్రోవ చూపితే వాళ్ళిద్దరూ కూడా గుంటలో పడిపోతారు. ఈరోజు చాలా మంది మత బోధకులు తయారవుతున్నారు, చాలా మంది గురువులు తయారవుతున్నారు, వెలుగు లేని జీవితాలతో ఉంటున్నారు. గుడ్డివాడికి త్రోవ చూపిస్తే ఇద్దరు వైపు గుంటలో పడతారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు గుడ్డివారి యొక్క కళ్ళు వెలిగించడానికి ఈ లోకానికి వచ్చారు. పాపపు పొరలతో కమ్మి ఉన్న ఆ యొక్క మనుషుల యొక్క కళ్ళను ఆయన తెరిచి పవిత్రపరిచి వారి కళ్ళకు వెలుగు ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వెలుగై ఉన్నాడు. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభు పేరిట దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే, నీవు ఆయన వెలుగును కోరుకున్నట్లయితే, నీ చీకటి జీవితాన్ని యేసు ప్రభు పట్ట వెలుగు చేస్తాడు. నీ పాప బ్రతుకును, నీ రోగ బ్రతుకును యేసయ్య క్షమించి ఆయన నీతిస్తుడై నీ హృదయంలో ప్రకాశిస్తాడు. నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదర, ఈ సమయంలో ప్రభు వాక్యం మీకు తెలియజేస్తుంది. ఏమని తెలియజేస్తుందంటే, ఆయనకు ఎవరైతే స్థానం ఇస్తారో, ఎవరైతే ఆయన హృదయంలోకి ఆహ్వానిస్తారో వారి జీవితంలో పాపము పటాపంచలైపోతుంది. చూడండి, ఒక ఉదాహరణ మనం చూడొచ్చు. ఒక పాపాత్మురాలైన స్త్రీ, అది యోహాను రాశాడు, ఒక పాపాత్మురాలైన స్త్రీ తన కుండను పట్టుకొని మిట్ట మధ్యాహ్నంలో యాకోబు బావి దగ్గరకు వస్తున్నప్పుడు తన పాపము చేత ఎవరైనా పట్టుకుంటారేమో, తనను అవమానపరుస్తారేమో, ఆమెను తక్కువగా చూస్తారేమో అని చెప్పేసి ఎవరు లేని పరిస్థితిలో మిట్ట మధ్యాహ్నం నీళ్లు తోడుకోవడానికి వస్తున్నప్పుడు పాపుల రక్షకుడైన యేసయ్య ఆ పాపాత్మురాలైన స్త్రీకి పరిచయమయ్యాడు. దేవుడు ఆమె పాపపు కుండను పగలగొట్టాడు, ఆమెను సాక్షిగా మార్చాడు, ఆమె జీవితాన్ని వెలుగుగా మార్చాడు. నేను ఈ రోజు తెలియజేస్తున్నదంటే, నీ పాప రోగ బ్రతుకును దేవుడు బాగు చేయాలని ఆశపడుతున్నాడు. నీ పాపం అనే జీవితాన్ని నువ్వు విడిచిపెట్టి వస్తే ఆయన వెలుగులోనికి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. చూడండి నా ప్రియమైన వాళ్ళరా, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను అని దేవుడు వాక్యం తెలియపరుస్తున్నాడు. ఈ లోకానికి నేను వెలుగై ఉన్నాను. ఆ వెలుగై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన ప్రాణం పెట్టినప్పుడు నా ప్రియమైన వాళ్ళరా, ఆకాశము చీకటి కమ్మింది. ఆయన ఎప్పుడైతే ప్రాణం ఇచ్చాడో గొప్ప భూకంపం కలిగింది. ఎప్పుడైతే ఆయన ప్రాణం పెట్టాడో నా ప్రియమైన వాళ్ళరా, ప్రపంచం తల్లకిందులైపోయింది. సృష్టికర్త అయిన దేవుడు, భూమి ఆకాశమును సృష్టించిన దేవుడు నీ కళ్ళు నా కళ్ళు తెరిపించి నీ జీవితాన్ని నా జీవితం పాప బ్రతుకుల నుండి, రోగ బ్రతుకుల నుండి, వ్యసనముల నుండి దేవుడు విడిపించి నిన్ను నన్ను వెలిగించడానికి ఈ లోకానికి నీతి సూర్యుడే వచ్చాడు. ఆయన తేజోమయుడు, ఆయన తేజోమయుడు, ఆయన సమీపింపరాని తేజస్సులో వర్షించు అమరుడైన దేవుడు. నీ పాత రోత జీవితాన్ని, నీ పాత బ్రతుకును, నా పాత బ్రతుకును మార్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఈ యొక్క సమయంలో ప్రభు పేరు తెలియజేస్తున్నాను, ఆయన వెలుగై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తే దేవుడు నీ పాత జీవితాన్ని, నీ చీకటి జీవితాన్ని తొలగించి నీకు ఆయన వెలుగును ప్రసాదింపచేస్తాడు. ఆయన నీకు వెలుగుతో ధరింపజేస్తాడు. ఎవరు రాసిన పత్రికల గురించి కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఓ చక్కని మాట చెప్పాడు. యోహాను భక్తుడు ఒక చక్కని మాట చెప్తున్నాడు. వెలుగులోకి పిలిచిన వారందరినీ కూడా యేసయ్య ఏమి చేయాలని ఆశపడుతున్నాడో ఆ మాటను చదువుతాం. 1వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నాం. ఆయనతో కూడా సహవాసము చేయగల వారని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల ఏమవుతాం? చీకటిలో నడిచిన ఎడల నా ప్రేమైన వారు చూడండి, మనము అబద్ధాడుచు సత్యమును జరిగింపుకున్నాం. ఈరోజు చాలా మంది మేము దేవునితో నడుస్తున్నాం, మేము యేసుక్రీస్తు ప్రభువును సేవిస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభు మందిరాలకు వెళ్తున్నాం అంటున్నారు. కానీ దేవుని వాక్యం తెలియపరుస్తుంది, నీవు దేవునితో నడుస్తున్నావు అని చెప్పి నువ్వు చీకటిలో నడిచినట్లయితే నువ్వు అబద్ధ బ్రతుకుతో ఉన్నావు. చీకటిలోనే నువ్వు నడుస్తున్నావు, చీకటితో అంటికట్టి పెట్టుకున్నావు. ఎలుగులో నడిచిన ఎడల మనము అన్యుల సహవాసము గలవారమై ఉండుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనము పవిత్రులుగా చేయును. ఈరోజు ప్రతి వారి యొక్క పాపమును తొలగించి ఆయన రక్తము నిన్ను నన్ను శుద్ధి చేయడానికి వచ్చింది. ఆ ప్రేమైన వారరా,
ఈ సమయంలో నా మాటలు నేను ముగించబోతున్నాను. ఈ సమయంలో లైవ్ ప్రోగ్రామ్ అయిపోబోతుంది. నేను ఒక మాట చెబుతున్నాను. మన నోరు కుదురుగా ఉండలేకపోతుందా? మన చూపు కుదురుగా ఉండలేకపోతుందా? మన తలంపులు మంచిగా లేకపోతున్నాయా? ఈరోజు చాలా మంది యవనస్తులు అంటున్నారు, నాకు చాలా యథార్థంగా పరిశుద్ధంగా నీతిగా ఉండాలని ఆశపడుతుంది, కానీ నా కళ్ళు నన్ను పాడు చేస్తున్నాయి, నా నోరు నన్ను పాడు చేస్తుంది, లేస్తే చెడ్డ తలంపులు నాలోకి వస్తున్నాయి. నేను చాలా ఆత్మీయుడిగా ఉండాలని ఆశపడుతున్నాను, ఒక మంచి ప్రార్థనా పరుడుగా ఉండాలని ఆశపడుతున్నాను, కానీ నేను ఉండలేకపోతున్నాను. నా ప్రేమైన తమ్ముడు, నా ప్రేమైన చెల్లి, ఈ లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. యేసయ్య అంటున్నాడు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. ఆయన ప్రతి పాపం నుండి నిన్ను కడిగి ఆయన అన్యోన్య సహవాసంలో వెలుగులోకి ఈ లోకంలో దేవుడు నిన్ను నడిపించాలని ఆశపడుతున్నాడు. నీ పాపపు కొరకు ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణం పెట్టాడు. నీ కోసం ఆయన చేయాల్సినంత చేశాడు. ఆయన స్వరత్వం ఇచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. ఈ సమయంలో నీ హృదయం అనే తలుపు తట్టి దేవుని పిలుస్తావా? దేవా, నా చీకటి జీవితాన్ని పాతోలు, నీతి సూర్యుడైన బ్రతుకులో వెలుగు. ఈ రోజు నుంచి ప్రభువా, పాపము లేని వ్యక్తిగా నేను నీతో సహవాసం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభు మాట చెప్పాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎవరైతే అనేకులను మారుస్తారో వారు ఆకాశమందలి జ్యోతుల వలె ఉంటారని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ రోజు ఈ సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడేమో. ఎందుకు నువ్వు ఆయన యొక్క మాటలకు పెడచెవి పెడుతున్నావు? ఎందుకు నువ్వు ఒక ఆయన మాటలను త్రోసివేస్తున్నావు? ఇవి నాకు కాదులే, ఇవి నాకు సంబంధించినవి కావులే అని నువ్వు పెడదారి పెడుతున్నావేమో. ప్రేమైన తమ్ముడా, ప్రేమైన చెల్లి, ప్రభుపేట చేస్తున్నాను. నీ పాత రోగ జీవితాన్ని నువ్వు విడిచిపెట్టినట్లయితే యేసు ప్రభు నిన్ను పరిశుద్ధునిగా చేసి పవిత్రునిగా మార్చి ఆయనతో సహవాసం చేయడానికి, ఆయనతో కలిసి నడవడానికి, ఈ చీకటిలో నుండి, సాతాన బంధకముల నుండి, పాపపు బ్రతుకు నుండి దేవుడిని విడిపించి నిన్ను పరిశుద్ధునిగా మార్చాలని ఆయన ఆశపడుతున్నాడు. నీ కోసమే ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈ సమయంలో నీ జీవితాన్ని ఎందుకు ఆయన అప్పగించకూడదు? ఒక మాట చదువుకొని మనం ముగిద్దాం. 9వ వచనం చదువుతున్నాను. మనము పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతివంతుడు గనుక. చూడండి నా ప్రేమ వారా, ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. సమస్తమైన దుర్నీతి నుండి, సమస్తమైన పాపం నుండి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మాత్రమే, నీ కోసం శిలువలో ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు మాత్రమే, ఆయన కాచిన రక్తమే నీ పాపములను సమస్త క్రియలను కడిగి శుద్ధి చేస్తుంది. దయచేసి ఈ సమయంలో మనం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క యోహాను యేసుక్రీస్తు ప్రభు యొక్క దర్శనాన్ని పొందుకొని మనకు ఎంతో శ్రేష్టమైన పత్రికను అందించాడు. దేవుడి చిత్తమైతే వచ్చే వారం ఇంకా చాలా లోతుగా ఈ యొక్క యోహాను రాసిన మొదటి పత్రికను గురించి చక్కగా నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే మీకు ఇచ్చాను. ఇంకా లోతుగా ఈ గ్రంథంలో ఈ యొక్క భక్తుడు ఏమి తెలుసుకోవాలని తెలియజేస్తున్నాడో మనం చూసినట్లయితే, తెలుసుకునండి, తెలియజేయండి అనే పదాలు, తెలుసుకునండి, తెలియజేయండి అనే పదాలు కనీసం ఈ 5 అధ్యాయాల్లో 30 సార్లు రాయబడింది. నువ్వే దేవుని అయితే తెలుసుకున్నావో ఆ దేవుని మరొకరికి తెలియజేయమని ఈ పత్రికను మనకు తెలియజేస్తున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేస్తున్నాను. నీ మహాకృపను బట్టి అయా ఇది వద్దండి, సాయంకాల సమయంలో ఫస్ట్ టైం ఆయన ఇది వద్దండి, ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా ఆయన మా స్నేహితులతో కలిసి, మా ఆత్మీయులతో కలిసి, మమ్మల్ని ప్రేమించే వారితో కలిసి అయా ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా మేము మీతో రావడానికి మీరు సహాయం చేసినందుకు దేవా స్తోత్రాలు. ఈ బెతెస్దా ప్రార్థన మందిరం ద్వారా ఈ వాయిస్ వినపడడానికి మీరు సహాయం చేసినందుకు దేవా స్తోత్రాలు. మేము కొన్ని దినాలుగా ప్రార్థిస్తున్నప్పుడు మీ మహాకృపను బట్టి ఇటు గొప్ప అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు దేవా స్తోత్రాలు. మీ శిలువను కూర్చిన వార్త అయా నశించుతున్న వారికి మేము ప్రకటించడానికి ఈ భారాన్ని మీరు మాకు తెలియజేసినందుకు దేవా స్తోత్రాలు. మేము ఏది విన్నామో, ఏది చూసామో, మా చేతులు ఏవి తాకాయో, మేము కనులారా ఏది చూసామో ప్రభువా, ఆ జీవమును గురించిన వాక్యమును ప్రభువా తెలియజేయడానికి ఈ సమయంలో మాకు ఇచ్చినందుకు దేవా స్తోత్రాలు. ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే చూశారో తండ్రి, ఎంతమంది అయితే వారి జీవితాలు మార్చుకోవాలని ఆశపడుతున్నారో నాయన, నా యొక్క తమ్ముళ్లను, నా యొక్క చెల్లెలను ప్రభువా, వాళ్ళు ఏ పాపంలో మంది పట్టుబడ్డారో నాకు తెలియదు నాయన, ఏ చీకటిలో ఉన్నారో, ఏ చీకటి స్థలాల్లో ఉన్నారో నాకు తెలియదు నాయన, వారిని మీరు పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మా పాపములను మేము ఒప్పుకున్నట్లయితే, మా పాపములను మేము విడిచిపెట్టినట్లయితే అయా ఇదిగో నీ రక్తము ప్రతి పాపం నుండి మమ్మల్ని
నీ దగ్గర మాకు క్షమాపణ దొరుకుతుంది. నువ్వు మమ్మల్ని క్షమిస్తావు. ప్రతి విధమైన దుర్నీతి కార్యముల నుండి మమ్మల్ని విడిపిస్తావు. ఆయన మమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తావు, నీతివంతులుగా చేస్తావు, నీతో కలిసి నడిచే కృపణిస్తావు తండ్రి. నీకు స్తోత్రాలు. ఎవరైతే ఒక మంచి తీర్మానం తీసుకుంటున్నారో ఈ రోజు నుంచి నా పాత రోగ జీవితాన్ని విడిచిపెట్టి యేసు కోసం బ్రతుకుతాను. ఆయన నా కోసం సిలువ వేయబడ్డాడంట, ఆయన నా కోసం రక్తం కట్టాడంట, ఆయన నా కోసం సమాధి చేయబడ్డాడంట, ఆయన నా కోసం తిరిగి వచ్చాడంట అని ఎవరు ఆశిస్తున్నారో, ఎవరైతే తమ హృదయాల్లోకి నిన్ను పిలుస్తున్నారో వారితో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను. వారితో కలిసి మీరు నడవమని ప్రార్థిస్తున్నాను. వారి ప్రతి పాపములను మీరు క్షమించమని ప్రార్థిస్తున్నాను. మా ఎవర చెల్లెలు, మా ఎవర తమ్ములను ప్రభువా నాయనా ఇదిగోని మీరు పట్టుకోమని సల్లో ప్రార్థిస్తున్నాం. ఎవరి కాలంలో ఎవరి కాడిపోయిన కృప చూపండి. నీ కాడి ఎంతో నాయనా తేలిక, నీ కాడి ఎంతో సులువైనది ప్రభువా. ఈ బిడ్డలు మోయడానికి సహాయం చేయండి అయ్యా. ఇదిగోని ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎవరైతే చూస్తున్నారో వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. వారితో నేరుగా ముఖాముఖిగా ఇదిగో ప్రభువా వారిని చూస్తూ మేము ప్రార్థించడానికి, వారితో వారి అవకాశాన్ని బట్టి మేము ప్రార్థించడానికి ఇచ్చిన కృపకై వందనాలు చెల్లిస్తూ అయా ఈ దినం ఇంత గొప్పగా మేము జరిగించినందుకు, అల్పుని అభాగ్యునైన నన్ను మీరు నిలబెట్టుకుని వాడుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వారం అంతా దీవెనకరంగా మలిచి మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ కరోనా ప్రాంతం నుంచి అయా ఈ కరోనా వైరస్ నుంచి మా దేశాన్ని, మా దేశ ప్రజలను మీరు కాపాడండి. మా యొక్క అధికారులను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, అయా మా ప్రాంతపు ఎమ్మెల్యే గారిని, మా ప్రాంతపు ఎంపీ గారిని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వారికి వారి కుటుంబాలకు మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ కరోనా వైరస్ లో ఉన్న వారిని ప్రేమించి పరిచయం చేస్తున్న డాక్టర్లను, నర్సులను మీరు కాపాడమని ఈ సందులో ప్రార్థిస్తున్నాం. అలాగే పోలీసు వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి కూడా క్షేమ భద్రతగా ఇచ్చామని ప్రార్థిస్తున్నాం. ఎంతో మంది సిన్సియారిటీ గా డ్యూటీ చేస్తూ ప్రభువా కరోనా వైరస్ తాకి చనిపోతున్నారు తండ్రి. అయా వారి ఆత్మలకు శాంతి కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతో మంది పరిసర ప్రాంతాలను ప్రేమించి ఈ కరోనా వైరస్ ఉన్నప్పటికీ కూడా భయపడకూడదు తండ్రి. పరిసర ప్రాంతాలను శుద్ధి చేస్తున్న అయా మున్సిపాలిటీ వారిని కూడా, అయా పారిశుద్ధ కార్మికులు కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఫేస్బుక్ లైవ్ అయా మా హృదయాలకు, మా కుటుంబాలకు, అయా ఇదిగోని మా తలకు దీవెనకరంగా మార్చి నీ వాక్యం ద్వారా అనుదినం మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. మంచిది ప్రేమైన వారలారా, దయచేసి కరోనా రోజు రోజుకి విస్తరిస్తున్న సమయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకుంటే చాలా మంచిది. దయచేసి వ్యక్తికి వ్యక్తి కనీసం 3 అడుగుల నుంచి 6 అడుగులు దూరంగా ఉంటూ మీరు మాట్లాడవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. అలాగే మీ చేతులు అనుదినము సబ్బుతో గాని మీ దగ్గర ఉన్న ఏ శానిటైజర్ కానీ చక్కగా కడుక్కుంటూ మీ యొక్క ఆరోగ్య జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. చిన్నపిల్లలు ఉంటే దయచేసి ఎవరు కూడా బయటికి పంపొద్దని తెలియజేస్తున్నాను. అలాగే బయటికి వెళ్తున్నప్పుడు తప్పక మీ యొక్క ముఖానికి మాస్క్ పెట్టుకొని వెళ్ళవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఒక కరోనా వ్యాధి ఒక కుటుంబాన్ని రోడ్డును విడుస్తుంది, ఆ ప్రాంతాన్ని కూడా మరి ఎంతో బాధపడుతుంది. కాబట్టి ప్రభుత్వం వారు మనకి ఇస్తున్న జాగ్రత్తలను బట్టి మనం కూడా జాగ్రత్త పడుతూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుడి రాకడ కొరకు మనం కనిపెట్టుకుందాం. దేవుడి దినంత చక్కగా ఈ లైవ్ ప్రోగ్రామ్ ని మరి జరిగించినందుకు చూసిన ప్రతి ఒక్కరికి మరోసారి నా ప్రేమ ప్రబంధాలు తెలియజేస్తూ దేవుడి చిత్తమైతే మళ్ళీ ఇదే రోజు వచ్చే వారం 7 గంటలకు ఇదే సమయంలో లైవ్ ప్రోగ్రామ్ ద్వారా మీ మధ్యకు రావడం జరుగుతుంది. మా కోసం, మా పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయండి. ఎవరైనా మీ యొక్క అవసరతల కొరకు దయచేసి మీరు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి మేము మీకు ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. దానికి మీరు ఫోన్ చేస్తే మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం. మీ అవసరతలు మా కోసం పంచుకోండి. ఎప్పుడైనా సరే రాత్రి 24 గంటలు మీకోసం ప్రార్థన చేయడానికి ప్రార్థన వారియర్స్ గా మీకోసం మేము ఎదురు చూస్తున్నాం. మీకోసం ప్రార్థించే భాగ్యము మాకు కల్పించవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఎవరైనా ప్రార్థన చేసుకోవాలని ఆశ కలిగినట్లయితే నా ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే నేను వచ్చేవారు నా ఫోన్ నెంబర్ బయట మొత్తం పెట్టడం జరుగుతుంది. దయచేసి మా కోసం ప్రార్థించవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్.